సో ఏదైతే గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ గురించి మనం చాలా క్లిష్టంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దీంట్లో క్లియర్ కట్గా ఒక మహిళ 6 నెలల క్రితమే రానున్న 2025 సంవత్సరంలో ఎయిర్ క్రాఫ్ట్స్ చాలా వరకు కూడా చాలా పెద్ద ట్రాజడీలు జరుగుతాయని చెప్పేసి మనకి ఒక పోస్టులు అనేది వైరల్ కావడం జరుగుతూ ఉంది. సో దానికి అనుగుణంగానే ఇవాళ ఈ ట్రాజడీలు జరగడము నిజంగా చాలా మందిని భయాందోళనకైతే గురి చేస్తుందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. సో దీంట్లో క్లియర్ కట్గా మాట్లాడుకుంటే ఎవరు ఆమె అసలు ఏంది అనే దానిపైన మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో విమాన ప్రమాదంపై 6 నెలల క్రితమే ముందుగానే ట్వీట్ చేసింది ఒక మహిళ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో దీంట్లో అహ్మదాబాద్ విమాన ప్రమాదం దృశ్యాల గురించి మనందరినీ కూడా కలిసివేసినాయి అని చెప్పేసి మనం చెప్పుకోవాలా. అయితే ఈ ప్రమాదం గురించి ఆస్ట్రో అనే ఒక వ్యక్తి ఒక మహిళ ఎవరైతే ఉన్నారో, ఒక యువతి, తను డిసెంబర్ 29, 2024లోనే ట్వీట్ చేశారు అని చెప్పేసి మనకు తెలుసా ఉంది. ఆ ట్వీట్స్ వల్ల వైరల్ కావడం జరుగుతా ఉంది. అసలు ఎందుకు చెప్పారు, అసలు వీళ్ళకి ఎలా తెలుసు, ఎలా జరుగుతాయని చెప్పేసి వీళ్ళు ఎలా అంచనా వేశారు అనే దానిపైన పూర్తిగా పోలీస్ అధికారులు కూడా ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది. సో దీంట్లో 2025లో ఏవియేషన్ వృద్ధి అద్భుతంగా ఉంటుంది, కాకపోతే సేఫ్టీ సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి ఆస్ట్రో అనే ఒక మహిళ అయితే చెప్పడం జరిగిందని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. దాంతోపాటు అలాగే విమానం కూలింది అనే వార్తలు కూడా మనల్ని కలిచివేస్తాయి అని చెప్పేసి కూడా ఆ యువతి 6 నెలల కిందనే అంచనా వేసి చెప్పారు. ప్రస్తుతం యువతి పెట్టినటువంటి ట్వీట్లు ఇప్పుడు ఇవాళ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయని చెప్పేసి కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం. అసలు ఏం జరుగుతూ ఉంది అంటే, భారత్లో ఇప్పటికే ఎన్నో రకాల విధ్వంసాలు జరుగుతా ఉన్నాయని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఒక పక్కన యుద్ధ మేఘాలు కమ్ముకుంటా ఉన్నాయి, పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధాలు జరుగుతా ఉన్నాయని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. దాంతో పాటు ఇవాళ ఇట్లాంటి ట్రాజడీస్ జరగడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పుకోవాలా. ఎందుకంటే ఈ అంచనా అనేది ఎలా వేశారు, అసలు ఈమెకి ఏం లింక్ ఉంది అంటే ఎయిర్ లైన్స్ కి ఈమెకి ఎలాంటి లింక్ ఉంది అనే దానిపైన ప్రతి ఒక్క అధికారి కూడా ఇవాళ చర్చనీయాంశంగా ఆమెను చూస్తున్న పరిస్థితి ఉంది. సో దర్యాప్తు కూడా చేస్తా ఉన్నామని చెప్పి తెలుస్తా ఉంది. సో దీంట్లో ఏదైతే ఈ ఇన్సిడెంట్ కి ముందు అంటే గురువారం మధ్యాహ్నం దాదాపు 1:38 ఆ ప్లేన్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి CCTV విజువల్ కూడా మీరు ఎక్స్క్లూజివ్గా మీరు చూడొచ్చు. అక్కడ ఎలా స్టార్ట్ అయింది, ఎలా డింగులోకి ఎగిసి ఎలా కుప్ప కూలిపోయింది అనే దానిపైన మీరు ఒక్కసారి ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఎక్స్క్లూజివ్గా మీరు చూడొచ్చు ఆ మంటలు ఏ స్థాయిలో అవి ఎగిసి పడ్డాయి అనే దాని గురించి కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దీంట్లో ఏవైతే తప్పిదాలు ఏవైతే ఉన్నాయో, టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పి తెలిసినా కూడా అసలు పర్మిషన్ ఎలా ఇచ్చారు, దానికి ఎలా మీరు దీనికి గ్రాంటెడ్ చేశారు అనే దానిపైన అయితే చాలా మంది వల్ల బాధపడుతున్న పరిస్థితి ఉంది. సో దాంట్లో 246 మంది చనిపోయారు అని చెప్పి తెలుసా ఉంది. ఒకే ఒక్కడు విశ్వక్ అనే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఎగ్జిట్ గేట్ నుంచి దుంకి తన ప్రాణాలను అయితే కాపాడుకున్నాడు అని చెప్పి తెలుసా ఉంది. ఎవరైతే విశ్వక్ ప్రాణాలతోని బయటపడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు, ఎవరైతే అక్కడ ఉన్నటువంటి లోకల్ మీడియా మిత్రులు తనతో మాట్లాడడం జరిగింది. ఏమనంటే అసలు ఎలా జరిగింది, అసలు క్షణాల్లోనే ఇదంతా జరిగిపోయిందని చెప్పేసి విశ్వక్ చెప్పిండు. ఎగ్జిట్ గేట్ నుంచి నేను దుంకేసిన లోపల వాళ్ళ కాలి బూడిదైపోయారు, ముద్దలుగా అయిపోయి ఉంటారు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ ప్లేన్ అనేది చెట్టుకి ఢీకొనిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏదైతే మెడికల్ హాస్టల్ ఏదైతే ఉందో హాస్పిటల్ పైన కూలిపోవడంతో అక్కడ కొన్ని మృతదేహాలు ఏవైతే దాంట్లో ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చెల్లని చెదురుగా పడిపోయి వాళ్ళని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఆసుపత్రులకు అయితే తరలించారు. అక్కడ మోడీ గారు, దాంతో పాటు అమిత్ షా కావచ్చు, దాంతో పాటు ప్రతి ఒక్క హోమ్ మినిస్టర్స్ రావడం జరిగిందని చెప్పేసి మనకి తెలుసా ఉంది. సో కేంద్ర మంత్రులు చాలా మంది అక్కడికి వచ్చి ఏం జరిగింది, అసలు దీని వెనుక ఎవరున్నారు, మానవ తప్పిదమా లేకపోతే ఏం జరుగుతా ఉంది అనే దానిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ ఏదైతే ఆస్ట్రో చేసినటువంటి ట్వీట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయినాయని చెప్పేసి మనకే తెలుస్తా ఉంది. సో ఎలా జరిగింది, అసలు అక్కడ హాస్టల్ పరిస్థితి ఎలా ఉంది, దాంతో పాటు సీసీ ఫుటేజ్ అనేది మనకు బయటకు రావడం జరిగింది. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, క్షతగాత్రులు ఎలా ఉన్నారు, అసలు వాళ్ళకి ఎలాంటి నష్టపరిహారం అనేది అందిస్తా ఉన్నారు అనే దానిపైన కూడా మనకి క్లారిటీ అయితే వచ్చింది. ఎందుకంటే టాటా గ్రూప్స్ వాళ్ళు ఎవరైతే దాంట్లో ప్రయాణిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాంట్లో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికి కూడా 1 కోటి రూపాయల నష్టపరిహారాన్ని అందిస్తామని చెప్పేసి చెప్పారు. దాంతోపాటు ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల
ప్రజాప్రతినిధులు ఎవరైతే మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, ఎవరైతే అక్కడ వాళ్ళ ఎవరైతే కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబీకులకు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. మేము ఖచ్చితంగా మేము అండగా ఉంటామని చెప్పేసి వాళ్ళు భరోసా ఇస్తున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ భారత్ లో జరుగుతున్నటువంటి ట్రాజడీల గురించి చాలా మంది భయపడతా ఉన్నారు. రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి అనే దానిపైన చాలా మంది భయపడతా ఉన్నారు. సో ఏదైతే గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ గురించి మనం చాలా క్లిష్టంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దీంట్లో క్లియర్ కట్ గా ఒక మహిళ 6 నెలల క్రితమే రానున్న 2025 సంవత్సరంలో ఎయిర్ క్రాఫ్ట్స్ చాలా వరకు కూడా చాలా పెద్ద ట్రాజడీలు జరుగుతాయని చెప్పేసి మనకి ఒక పోస్టులు అనేది వైరల్ కావడం జరుగుతూ ఉంది. సో దానికి అనుగుణంగానే ఇవాళ ఈ ట్రాజడీలు జరగడము నిజంగా చాలా మందిని భయాందోళనకైతే గురి చేస్తుందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. సో దీంట్లో క్లియర్ కట్ గా మాట్లాడుకుంటే ఎవరు ఆమె అసలు ఏంది అనే దానిపైన మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో విమాన ప్రమాదంపై 6 నెలల క్రితమే ముందుగానే ట్వీట్ చేసింది ఒక మహిళ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో దీంట్లో అహ్మదాబాద్ విమాన ప్రమాదం దృశ్యాల గురించి మనందరినీ కూడా కలిసివేసినాయి అని చెప్పేసి మనం చెప్పుకోవాలా. అయితే ఈ ప్రమాదం గురించి ఆస్ట్రో అనే ఒక వ్యక్తి ఎవరైతే ఒక మహిళ ఎవరైతే ఉన్నారో ఒక యువతి తను డిసెంబర్ 29, 2024లోనే ట్వీట్ చేశారు అని చెప్పేసి మనకు తెలుసా ఉంది. ఆ ట్వీట్స్ వల్ల వైరల్ కావడం జరుగుతా ఉంది. అసలు ఎందుకు చెప్పారు, అసలు వీళ్ళకి ఎలా తెలుసు, ఎలా జరుగుతాయని చెప్పేసి వీళ్ళు ఎలా అంచనా వేశారు అనే దానిపైన పూర్తిగా పోలీస్ అధికారులు కూడా ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది. సో దీంట్లో 2025లో ఏవియేషన్ వృద్ధి అద్భుతంగా ఉంటుంది, కాకపోతే సేఫ్టీ సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి ఆస్ట్రో అనే ఒక మహిళ అయితే చెప్పడం జరిగిందని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. దాంతోపాటు అలాగే విమానం కూలింది అనే వార్తలు కూడా మనల్ని కలిచివేస్తాయి అని చెప్పేసి కూడా ఆ యువతి 6 నెలల కిందనే అంచనా వేసి చెప్పారు. ప్రస్తుతం యువతి పెట్టినటువంటి ట్వీట్లు ఇప్పుడు ఇవాళ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయని చెప్పేసి కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం. అసలు ఏం జరుగుతూ ఉంది అంటే భారత్ లో ఇప్పటికే ఎన్నో రకాల విధ్వంసాలు జరుగుతా ఉన్నాయని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఒక పక్కన యుద్ధ మేఘాలు కమ్ముకుంటా ఉన్నాయి, పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధాలు జరుగుతా ఉన్నాయని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. దాంతో పాటు ఇవాళ ఇట్లాంటి ట్రాజడీస్ జరగడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పుకోవాలా. ఎందుకంటే ఈ అంచనా అనేది ఎలా వేశారు, అసలు ఈమెకి ఏం లింక్ ఉంది అంటే ఎయిర్లైన్స్ కి ఈమెకి ఎలాంటి లింక్ ఉంది అనే దానిపైన ప్రతి ఒక్క అధికారి కూడా ఇవాళ చర్చనీయాంశంగా ఆమెను చూస్తున్న పరిస్థితి ఉంది. సో దర్యాప్తు కూడా చేస్తా ఉన్నామని చెప్పి తెలుస్తా ఉంది. సో దీంట్లో ఏదైతే ఈ ఇన్సిడెంట్ కి ముందు అంటే గురువారం మధ్యాహ్నం దాదాపు 1:38 ఆ ప్లేన్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి CCTV విజువల్ కూడా మీరు ఎక్స్క్లూజివ్ గా మీరు చూడొచ్చు. అక్కడ ఎలా స్టార్ట్ అయింది, ఎలా డింగులోకి ఎగిసి ఎలా కుప్పకూలిపోయింది అనే దానిపైన మీరు ఒక్కసారి ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఎక్స్క్లూజివ్గా మీరు చూడొచ్చు ఆ మంటలు ఏ స్థాయిలో అవి ఎగిసి పడ్డాయి అనే దాని గురించి కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దీంట్లో ఏవైతే తప్పిదాలు ఏవైతే ఉన్నాయో టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పి తెలిసినా కూడా అసలు పర్మిషన్ ఎలా ఇచ్చారు, దానికి ఎలా మీరు దీనికి గ్రాంటెడ్ చేశారు అనే దానిపైన అయితే చాలా మంది వల్ల బాధపడుతున్న పరిస్థితి ఉంది. సో దాంట్లో 246 మంది చనిపోయారు అని చెప్పి తెలుసా ఉంది. ఒకే ఒక్కడు విశ్వక్ అనే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఎగ్జిట్ గేట్ నుంచి దుంకి తన ప్రాణాలను అయితే కాపాడుకున్నాడు అని చెప్పి తెలుసా ఉంది. ఎవరైతే విశ్వక్ ప్రాణాలతోని బయటపడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి లోకల్ మీడియా మిత్రులు తనతో మాట్లాడడం జరిగింది. ఏమనంటే అసలు ఎలా జరిగింది, అసలు క్షణాల్లోనే ఇదంతా జరిగిపోయిందని చెప్పేసి విశ్వక్ చెప్పిండు. ఎగ్జిట్ గేట్ నుంచి నేను దుంకేసిన లోపల వాళ్ళ కాలి బూడిదైపోయారు, ముద్దలుగా అయిపోయి ఉంటారు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ ప్లేన్ అనేది చెట్టుకి ఢీకొండిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏదైతే మెడికల్ హాస్టల్ ఏదైతే ఉందో హాస్పిటల్ పైన కూలిపోవడంతో అక్కడ కొన్ని మృతదేహాలు ఏవైతే దాంట్లో ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చెల్లని చెదురుగా పడిపోయి వాళ్ళని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఆసుపత్రులకు అయితే తరలించారు. అక్కడ మోడీ గారు దాంతో పాటు అమిత్ షా కావచ్చు, దాంతో పాటు ప్రతి ఒక్క హోమ్ మినిస్టర్స్ రావడం జరిగిందని చెప్పేసి మనకి తెలుసా ఉంది. సో కేంద్ర మంత్రులు చాలా మంది అక్కడికి వచ్చి ఏం జరిగింది, అసలు దీని వెనుక ఎవరు ఉన్నారు, మానవ తప్పిదమా లేకపోతే ఏం జరుగుతా ఉంది అనే దానిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ ఏదైతే ఆస్ట్రో చేసినటువంటి ట్వీట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయినాయని చెప్పేసి మనకే తెలుస్తా ఉంది. సో ఎలా జరిగింది, అసలు అక్కడ హాస్టల్ పరిస్థితి ఎలా ఉంది, దాంతో పాటు సీసీ ఫుటేజ్ అనేది మనకు పూర్తిగా బయటకు రావడం జరిగింది. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, క్షతగాత్రులు ఎలా ఉన్నారు, అసలు వాళ్ళకి ఎలాంటి నష్టపరిహారం అనేది అందిస్తా ఉన్నారు అనే దానిపైన కూడా మనకి క్లారిటీ అయితే వచ్చింది. ఎందుకంటే టాటా గ్రూప్స్ వాళ్ళు ఎవరైతే దాంట్లో ప్రయాణిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాంట్లో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికి కూడా 1 కోటి రూపాయల నష్టపరిహారాన్ని అందిస్తామని చెప్పేసి చెప్పారు.
దాంతోపాటు ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజాప్రతినిధులు ఎవరైతే మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, ఎవరైతే అక్కడ వాళ్ళ ఎవరైతే కుటుంబీకులు ఎవరుతున్నారో ఆ కుటుంబీకులకు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. మేము ఖచ్చితంగా మేము అండగా ఉంటామని చెప్పేసి వాళ్ళు భరోసా ఇస్తున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ భారత్ లో జరుగుతున్నటువంటి ట్రాజడీల గురించి చాలా మంది భయపడతా ఉన్నారు. రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి అనే దానిపైన చాలా మంది భయపడతా ఉన్నారు.